హాయ్ హలో నమస్తే సుజాతారాం ఉంగరాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫ్రైడే స్పెషల్ పప్పు పులుసు అండి. అవునండి, ఈరోజు మనం పప్పుతో పులుసు చేయబోతున్నాం అన్నమాట. ఈ పప్పు వారానికి 2 times అయినా చేసుకోవాల్సిందే కదా. సో మా పిల్లలైతే ఈ పప్పు కర్రీని వారానికి 2 times అని డెఫినెట్లీ చేయమంటారు. అలాగే చేస్తానండి, బాగా తింటారు పప్పు. సో ఈ పప్పులో వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వేడివేడిగా పప్పు వేసుకొని అందులో వడియాలు వేయించుకుని వేసుకొని ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ చూసేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను నేను, 250 grams. ఇది శుభ్రంగా కుక్కర్లో వేసుకుని వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని పెట్టుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూసారా, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆపేద్దాం. వెంటనే తీస్తే ఇలా ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి పోయేంత వరకు ఉంచేసి తర్వాత తీసుకుందాం. చూసారు కదా, ఆవిరి ఆగిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. చూసారు కదా, 2 విజిల్సే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకేం వేయకుండా ఉత్తిపప్పు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజు ఆనియన్ నిలువుగా చీరుకుని కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేద్దాం. నెక్స్ట్ అందులో ఒక 3-4 పచ్చిమిర్చి నిలువుగా చీరుకుని వేసుకున్నానండి. పప్పు పులుసులోకి ఇలా చీరుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసాం కదా, నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ అంటే 250 ml వాటర్ పోసుకున్నాను నేను. పప్పు పులుసు కొంచెం పలచగానే ఉండాలండి, దగ్గరగా చిక్కగా ఉంటే బాగోదు. సో వేసుకొని ఒక 10 minutes ఉడికించేసుకుందాం. చూసారు కదా, ఒక 10 minutes తర్వాత ఎంత బాగా ఉడికిపోయిందో. ఆనియన్ అవి బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పప్పుకి తాలింపు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకున్నానండి. పప్పులోకి పొట్టు తీసుకుని వేసుకుంటేనే బాగుంటాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఆల్రెడీ పప్పులో మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేసుకోవచ్చండి. కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. వేసుకుని వీటిని దోరగా వేయించుకుందామండి. చూసారు కదా, అలా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో పప్పు తిరగపోసేసుకుందాం తాలింపులో.
నెక్స్ట్ ఇందులో ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఫైనల్ లైన్ వేసుకోవచ్చు. 2 minutesలో కట్టేస్తామని పిచ్చికిన స్టవ్. కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత స్పీడ్గా కొత్తిమీర మగ్గిపోయిందో. చాలా స్పీడ్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చూసారు కదా, ఉదయం లంచ్ బాక్స్లోకైనా చాలా స్పీడ్గా అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ పప్పులోకి వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సుజాత రామ్ ఉంగరాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సుజాత రామ్ ఉంగరాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.